హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ ఏటీఎం పిన్ జనరేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. చాలామందికి ఎస్బీఐ ఏటీఎం కార్డు యొక్క పిన్ జనరేషన్ చేయడం తెలియడం లేదు. మనం చాలా సింపుల్గా 5 minutesలో ఈ పిన్ జనరేట్ చేయడం తెలుసుకుందాం. మీ దగ్గర ఏటీఎం కార్డ్, అకౌంట్ నెంబర్, మొబైల్కి రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటే చాలు, మీరు చాలా సింపుల్గా మీ యొక్క ఏటీఎం కార్డ్ని అయితే యాక్టివేట్ చేయవచ్చు. ముందుగా మీరు మీ ఏటీఎం కార్డ్ని యాక్టివేట్ చేయాలంటే దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి అయితే వెళ్ళండి. నేను ఏటీఎం సెంటర్లో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకొన్ని ఏటీఎం సెంటర్కి అయితే నేను వచ్చేసాను. ఏటీఎం సెంటర్లో ఇక్కడ మీరైతే కార్డ్ అయితే పెట్టాలి. ఇంకొన్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే పెట్టాలి. మీరు నేమ్ ఉన్న వైపు అయితే పెట్టాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కాకుండా ఈ విధంగా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడమే జరుగుతుంది. ఏటీఎంలో ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ అంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హిందీ వస్తే హిందీ, లేకపోతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కింద మీకు లెఫ్ట్ సైడ్ పిన్ జనరేషన్ కనిపిస్తుంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ పిన్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్, మీ బుక్ మీద ఉన్న అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద చూసినట్టయితే ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ తప్పుగా ఎంటర్ చేస్తే మళ్ళీ కింద మీకు ప్రెస్ ఇఫ్ నాట్ కరెక్ట్ అని దీని మీద క్లిక్ చేసి మళ్ళీ అకౌంట్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా ప్రెస్ చేస్తే ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని ఎంటర్ చేయండి. ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ అంటుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ టైం అని కొట్టండి. కొంతమందికి అడుగుతుంది, కొంతమందికి అడుగుతుంది. ప్లీజ్ టేక్ యువర్ కార్డ్ అంటే మీ కార్డ్ అయితే తీసుకోండి. మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ఓటీపీ 24 hours మాత్రమే ఉంటుంది. ఓటీపీ 24 hours తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకోటి మనకు ఒక స్లిప్ అయితే వచ్చింది. అదేవిధంగా మన మొబైల్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇంకోటి ఈ విధంగా మనకు ఓటీపీ అయితే వస్తుంది. పిన్ అది మీకు ఆ పిన్ అనేది మీరు ఎంటర్ చేయాలి. మళ్ళీ ఏటీఎం సెంటర్లో ఈ పిన్ వెంటనే వస్తుంది మీకు. ఈ పిన్ని మీరు 24 hours లోపు అయితే యాక్టివేట్ చేయాలి. 24 hours దాటితే మీకైతే ఈ పిన్ అయితే పనిచేయదు. మనం బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు, మీరు ఏటీఎం దగ్గర ఉన్నప్పుడు మీకైతే ఈ పిన్ వెంటనే అయితే మీరు ఎంటర్ చేస్తే మీరైతే పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ పిన్ని గుర్తుపెట్టుకోండి. పిన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెసేజ్ రాని వెంటనే మళ్ళీ మీరు ఒకసారి ఏటీఎం సెంటర్లో మీ ఏటీఎం కార్డ్ని అయితే పెట్టండి. ఏటీఎం కార్డ్ అయితే పెట్టండి. ఏటీఎం కార్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. తర్వాత కింద మీకు ఇక్కడ పిన్ జనరేషన్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ పిన్ జనరేషన్ మీద క్లిక్ చేస్తారు. కాకపోతే పిన్ జనరేషన్ మీద క్లిక్ చేయకూడదు. మీకు పైన బ్యాంకింగ్ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చాలా మంది తెలియక మళ్ళీ పిన్ జనరేషన్ మీద అయితే క్లిక్ చేస్తారు. పిన్ జనరేషన్ మీద కాదు, పైన బ్యాంకింగ్ అని ఉంటుంది. బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి. బ్యాంకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ చేంజ్ అని కనిపిస్తుంది. మీకు ఈ పిన్ చేంజ్ మీద క్లిక్ చేయాలి. పిన్ చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ 10 నుంచి 99 లోపు నేను ఏదో ఒకటి నెంబర్ ఎంటర్ చేసి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకైతే ఒక పిన్ అయితే వచ్చింది కదా మీ మొబైల్కి, రిజిస్టర్ అయిన మొబైల్కి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు నచ్చిన పిన్ అయితే 4 digit పిన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది మీకు గుర్తుండే విధంగా మీరైతే ఇక్కడ ఒక పిన్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంటర్ పిన్ అంటే మళ్ళీ ఇంకోసారి అయితే టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అంటుంది. ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే ఏటీఎం సెంటర్లో పిన్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి మన పిన్ జనరేట్ అయ్యాక ఒకసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. అంటే మీకు పిన్ జనరేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చేయండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను కార్డ్ పెట్టి. ఇప్పుడు నేను నా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసి చూపిస్తాను. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ బ్యాంకింగ్ సెక్టార్లోకి వచ్చి ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ అని కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ అయితే ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పిన్ మీరు ఇందాక ఎంటర్ చేశారు కదా, ఆ పిన్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. పిన్ని ఎంటర్ చేసినట్టయితే మీకు బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఈ విధంగా అకౌంట్ టైప్ ఇక్కడ సేవింగ్ అయితే పెట్టుకోండి. యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్ ప్లీజ్ అడిగింది. ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అని ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఎవరైతే పిన్ జనరేట్ అయిందో వాళ్ళకి ఈ విధంగా మీకు బ్యాలెన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీ దగ్గర ఉన్న ఎస్బీఐకి ఏటీఎంకి వెళ్ళి ఈ విధంగా పిన్ అయితే జనరేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా మీ ఏటీఎం అయితే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు, మీ పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.